హై ఫ్రెండ్స్, పిచ్చపాటికి స్వాగతం. బిగ్ బాస్ డే 3 కూడా నామినేషన్ కంటిన్యూ అయినాయి. ఇక్కడ వచ్చి నామినేషన్లో ఫస్ట్ ఇక్కడ ఇవాళ వచ్చి ఆదిత్య నామినేట్ చేశారు. ఎవరెవరిని? ఒకటి పృథ్వీని, 2 శేఖర్ భాష అని. పృథ్వీని వచ్చి లీస్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నావు వర్క్లో అని చెప్పి పృథ్వీని అన్నాడు. పృథ్వీ అయితే పెద్దగా డిఫెండ్ చేయలేదు, కానీ అవును కొంతవరకు ఓకే అన్నట్టుగానే అన్నాడు పృథ్వీ. సో ఇక్కడ చెప్పాలంటే వీళ్ళిద్దరూ కూడా పృథ్వీని ఆదిత్యం కూడా పెద్దగా నాకైతే కనబడలేవు. కాకపోతే ఏంటంటే ఇక్కడ పృథ్వీని రేజంతా ఆదిత్యం గారు నామినేట్ చేయడం వల్ల సో ఈ టాపిక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చి శేఖర్ భాషనే లేజీగా ఉంటున్నారు, కిచెన్ ఇన్వాల్వ్ అవ్వలేదంటే శేఖర్ భాష వచ్చి కిచెన్ తినే వర్క్ అది నాకు వేరే వర్క్ అసైన్ చేశారు, అంటే వాలంటరీగా ఇన్వాల్వ్ అవ్వాలి, వేరే వర్క్ చేసినప్పుడు కూడా వాలంటరీగా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి అచ్చేవం అన్నారు. సరే ఒకేసారి రెక్టిఫై చేసుకున్నాను అన్నట్టుగా శేఖర్ భాష అన్నాడు. సో ఇక్కడ మనకి వాళ్ళు ఏంటంటే మెయిన్ మోస్ట్ కామన్గా మనకంటే శేఖర్ భాషకి అందరూ చెప్పి రీజన్ శేఖర్ భాషకు వచ్చి నెగిటివ్గా అదే శేఖర్ భాషకు వచ్చి లేజీగా ఉన్నాడు, పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు అనేసి ఒకటి, మనకంటేకేమో నెగిటివ్గా ఉంది, ఎమోషనల్గా ఉన్నాడు అనేసి కనపడతాయి నామినేషన్లో. మోస్ట్ కామన్గా వాళ్ళిద్దరికి మాత్రం అదే అనుకుంది. సీతాకైతే ఎవరికి మన బేబాకి అయితే ఆ కుక్కర్ ఇష్యూ, కుకింగ్ ఇష్యూ ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఆదిత్య ఉన్న తర్వాత కిరాక్ సీత వచ్చి ప్రేరణకి నామినేట్ చేసింది. తను చెప్పిన రీజన్ ఏంటంటే నువ్వు కొన్ని పదాలు వాడు, ఈగో, సుపీరియర్ అలాగ అనకూడదు, ఇలాగ మాటలు అన్నీ అనేసి అన్నారు. బహుశా ఇవి హౌస్లో అంతగా అవి మిగతా సోనియా వీళ్ళ ముందు పెద్దగా అంతకుముందు వినబడలేదు, కానీ ఏదో నామినేట్ చేసింది కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్పింది అని అనుకోవాలి. ప్రేరణ ఈ మధ్య గత బండేగా కొంచెం జస్ట్ షో స్టార్ట్ అయిన బిగినింగ్ నుంచి అంత స్పీడ్గా లేదు, గ్రాడ్యువల్గా కొంచెం వాయిస్ అనిపిస్తుంది. నెక్స్ట్ బేబక్కని లేపి సేమ్ కిచెన్లో కుకింగ్ ఇష్యూ గురించి అనేసి అన్నారు. నెక్స్ట్ నైన్గా వచ్చి బేబక్కకి ఓటేసింది, స్టార్ట్ దట్ as a నామినేషన్. నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ వచ్చి శేఖర్ భాషని సేమ్ టైర్డ్ అండ్ లేజినెస్ దాని గురించి నామినేట్ చేసింది. అండ్ సోనియాని కుక్కర్ ఇష్యూ గురించి నామినేట్ చేసింది. తను విష్ణుప్రియ పాయింట్ ఏంటంటే అది టెక్నికల్ ఇష్యూ కావచ్చు కదా, కొత్తగా తెలియకపోవచ్చు కదా అంటే సోనియా ఆన్సర్ వచ్చి తను లీడ్ తీసుకున్నప్పుడు తను జాగ్రత్తగా చేయాలి కదా అంది. సరే ఇద్దరి మధ్య డిఫెండింగ్ అండ్ ఇది అయింది. తర్వాత వచ్చి నిఖిల్ వచ్చి శేఖర్ భాషకి సార్డ్ దించాడు, అదే వచ్చేసాడు, నామినేట్ చేసాడు. నెక్స్ట్ వచ్చి అభయ్ నవీన్ ఇక్కడ వచ్చి మనకి మణికంఠని బేబక్ని నామినేట్ చేశాడు. అక్కడ అభయ్ నవీన్ మణికంఠని ఎమోషనల్గా వీక్ అనేది ఫస్ట్ డే వచ్చి నువ్వు ఆల్రెడీ ఒకసారి ఆదిత్య గారితో చేయనప్పుడు కళ్ళు పెద్దగా చేసి ఇలా మాట్లాడు, నెక్స్ట్ నేను వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ ఎమోషన్ రిపీట్ చేసావు, ఫస్ట్ టైం ఎమోషనల్గా కావాలంటే చేయొచ్చు, కానీ సెకండ్ టైం ఇంటెన్షన్గా చేసినట్టు ఉంది అనేసి అన్నాడు. దానికి అతను నన్ను ఇంటర్నల్గా ఎలాగా ఉందనేసి అన్నాడు. ఇక్కడ ఈ స్టెప్లో అయితే నాకు ఇదే విట్టింగ్ కార్డు కంటిన్యూగా వాడుతున్నట్టు మనకంట అని అనిపించింది. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇందులోనే అభయ్ నవీన్ మళ్ళీ బేబక్కని టైం అన్ఫిట్గా ఉన్నారు అనేసి అన్నట్టుగా ఉంది, కానీ టైం వేస్ట్ అవుతుంది, అంత ఈ హౌస్కి మీరు అంత ఇదిగా లేదు, ప్రాపర్గా పట్టలేదు అన్నట్టుగా చెప్పాడు. వివక్ కూడా అంత పెద్దగా డిఫెండ్ చేయలేదు, ఓకే థ్యాంక్ యూ అన్నట్టుగా కూర్చుంది. నెక్స్ట్ వచ్చి యష్మి వచ్చి సేమ్ రీజన్ చెప్తే మణికంఠకి అంటే నెగిటివ్గా ఉన్నాడు అన్న రీజన్ చెప్పి మణికంఠకి ఓట్ చేసింది. ఇంకా ఇప్పటికే అందరూ మణికంఠకి చాలామంది అలాగే నెగిటివ్గా అనేసి కారణంతో ఓటు వేశారు, నామినేషన్ జరిగింది. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది. ప్రేరణ కూడా మళ్ళీ మణికంఠకే నామినేషన్ సైలెంట్గా ఉండడం, నెగిటివ్గా ఉన్న పాయింట్లు ట్రై చేసింది. ఇక్కడ మణికంఠ బర్స్ట్ అయ్యాడు, బాధపడ్డాడు. తనతో పాటు మొత్తం మిగతా యష్మి, ప్రేరణ వీళ్ళు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. సో అప్పుడు తను రివీల్ అయ్యాడు కొంచెం చిన్నప్పుడు ఇష్యూస్ని. సో ఇష్యూ అవ్వడం వల్ల ఇష్యూస్ని రివీల్ అవ్వడం వల్ల ఇలాగ ఉండవలసి వచ్చిందని కొంతవరకు మిగతా వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చింది. ఇప్పటిదాకా పెద్దగా తీయింది, అండర్స్టాండింగ్ వచ్చింది. ఇక్కడ ఇప్పటిదాకా విట్టింగ్ కార్డు అని అనిపించింది. నిజంగా ఎమోషనల్గానే ఉన్నాడా లేదా గేమ్ని మార్చి ఉద్దేశంలో ఉన్నాడా అందరు నామినేట్ చేయడం వల్ల అనేసి చిన్న డౌట్ అయితే నాకు ఉంది. నెక్స్ట్ సోనియాని నామినేట్ చేసింది.
వి అని వాడుతూ అందరినీ కలుపుకుంటూ మెజారిటీ అని వాడుతూ ఇలా ఈ టైప్లో కొంచెం ఇష్యూస్ రైజ్ చేస్తున్నప్పుడు చేశారు, కావాలని చేసినట్టుగా చేస్తాం అనేసి సోనియా ఉంది. సోనియా కూడా డిఫెండ్ చేసింది. నెక్స్ట్ వచ్చి మనకంట నామినేషన్ విష్ణుప్రియని చేశాడు. ఫెమినిన్ అని వాడడం నచ్చలేదు మనకంటకి. ఆ తర్వాత శేఖర్ భాషను కూడా అన్నాడు, కొంచెం లేజీగా స్లీప్గా అన్నాడు అనేసి అన్నాడు, నామినేట్ చేశాడు. ఈ ఇద్దరినే మనకంట వచ్చి విష్ణుప్రియని శేఖర్ భాషని నామినేట్ చేశాడు. అప్పుడు యష్మి వచ్చి విష్ణుప్రియకి స్వాడ్ పెట్టింది. నెక్స్ట్ వచ్చి ఫైనల్గా పృథ్వీ వచ్చి బేబక్కనే మనకంటని నామినేట్ చేశాడు. ఇక్కడ వచ్చి బేబక్ ఫిట్గా లేదు అనేసి అన్నది. బేబక్ కొంతవరకు డిఫెండ్ చేసింది. అండ్ టాస్క్ ఒకటే చూసి ఫిట్గా లేరు అనేసి అన్నం కాదు కదా, ఫిట్గా లేకపోతే హౌస్లోకి రాకపోవడం అన్నది లేదు కదా, ఇంకా ఉంటాయి కదా అనేసి థాట్స్ అవి తిరిగినాయి. నెక్స్ట్ వచ్చి మనకంట సేమ్ విష్ణుప్రియ ఇష్యూలో రైస్ చేశారు. అక్కడ మనకంట కూడా కొంతవరకు డిఫెండ్ చేశారు. అప్పుడైతే మనకంట చాలా బర్స్ట్ అయిపోయి అన్నాడు, చాలా ఇదిలో డిప్రెషన్లో ఉన్నట్టుగా కనిపించాడు. తర్వాత బిగ్ బాస్ వాయిస్ వచ్చింది. బిగ్ బాస్ వచ్చి నామినేట్ అయిన పేర్లు చెప్పాడు. బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ మణికంఠ అని. ఆ తర్వాత వీళ్ళు నామినేట్ అయ్యారని చెప్పాడు. ఓటింగ్ అది వేయడం కోసం ఎవరు వేయాలని కూడా చెప్పాము. ఈ తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు మనకంటే. అప్పటికి చాలా బాగా టీయర్స్ బర్స్టింగ్ ఎమోషనల్ అయిపోతున్నాడు. ఇంకా హోప్లెస్గా తయారైపోయాడు, చూడడానికి ఏమైపోతాడు అన్నట్టుగా అయిపోయాడు. అది తను మీద హెయిర్ కాదు విగ్ అనేసి విగ్ తీసి చూపించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ నువ్వు నేను నమ్మకం అని చెప్పి సజెషన్ ఇచ్చాడు. ఈ డే ఎక్కడతో ముగిసింది. సో నెక్స్ట్ ఏంటన్నది రేపు తెలుస్తుంది. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పండి. థ్యాంక్ యూ.